ఈ మధ్య సోషల్ మీడియాలో ఏ వార్త చూసినా కానీ ఎక్కువ శాతం మెగా ఫ్యామిలీ చుట్టే తిరుగుతున్నాయండి. అదేవిధంగా ఇప్పుడు రామ్ చరణ్ ఉపాసన గురించి కూడా 2026 జనవరి 31వ తారీఖు ఉపాసన రామ్ చరణ్ గారికి సంబంధించి ఒక 4-5 రోజుల కాడ నుంచి కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతున్నాయండి. ఎందుకని ఈ విధంగా సర్క్యులేట్ అవుతున్నాయి, అసలు కారణం ఏంటని చెప్పి మనం ఒకసారి లోతుగా దాని గురించి మనం మాట్లాడుకునేటట్లయితే, గతంలో 2025 అక్టోబర్ 23వ తారీఖున ఉపాసన గారికి శ్రీమంత వేడుక జరిగినట్టుగా ఆ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వచ్చినాయి. అంటే రామ్ చరణ్ గారికి ఉపాసన గారికి ఒక ఆడపిల్లని జన్మనిచ్చిన తర్వాత మరొకసారి ఈ ఇద్దరి దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నట్టుగా వార్తలు వచ్చాయి. దానికి కారణం ఏంటంటే, ఉపాసన గారికి శ్రీమంతం చేస్తున్నట్టుగా ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ ఉపాసన గారి పెట్టారనుకుంటా. మధ్యకాలంలో ఒక పోస్ట్ పెట్టడం వల్ల చాలామంది మెగా ఫ్యామిలీ అభిమానులకు ఆ వార్త అనేది సంతోషకరమైన విషయమే. కానీ ఈ సందర్భాన్ని కూడా కొంతమంది సోషల్ మీడియాలో అతి ఉత్సాహం చూపించి ఇంకాస్త ముందుకెళ్ళి మరి వాళ్ళ వీడియోలు బాగా వైరల్ అవ్వాలన్న ఉద్దేశంతోనో, లేకపోతే ఉపాసన గారికి శ్రీమంతం చేసిన పోస్ట్కి ఇంకొద్దిగా జోడించి సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వచ్చినాయండి. అదేంటంటే, ఇక్కడ వాస్తవంగా ఉపాసన గారికి శ్రీమంతం అయినట్టుగా ఒక వీడియో అనేది వచ్చింది. కానీ ఇద్దరు కవాల పిల్లలకి వీళ్ళు జన్మనిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయన్నమాట. సరే, ఇంతవరకు బాగానే ఉంది. ఎందుకంటున్నానంటే, కానీ ఇక్కడే కొన్ని సోషల్ మీడియాలో కొంతమంది అతి ఉత్సాహం అన్నాను కదా, ఎవరైనా ఒకవేళ గర్భిణితో ఉన్నట్లయితే మనం మొదటిసారి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు ముందర ఏం చేస్తారంటే స్కానింగ్కి రాసేస్తారు. స్కానింగ్కి రాసిచ్చిన తర్వాత అసలు ఆ తల్లి గర్భిణితో ఉందా లేదా అన్నట్టుగా ముందర డాక్టర్ గారు డిక్లేర్ చేస్తారనమాట. ఒకవేళ గర్భిణితో ఉన్నట్లయితే అమ్మ నువ్వు తల్లి కాబోతున్నావు అని చెప్తారు, లేకపోతే లేదని చెప్పేస్తారనమాట. సహజంగా జరిగేది ఇది. కానీ సోషల్ మీడియా ఎప్పుడైనా కానీ ఎంత ఫాస్ట్గా ఉంటుందంటే, ఇదిగో తోక అంటే అదిగో పులి అంటారండి. ఎందుకంటున్నానంటే, ఇలాంటి పెద్దవాళ్ళు అంటే మెగా ఫ్యామిలీ నుంచి ఏ వార్త వచ్చినా సరే దాన్ని ఇంకా కొద్దిగా మరి సొంత వాక్యాలు జోడించి చెప్తారు, లేకపోతే వాళ్ళ యూట్యూబ్ ఛానల్కి ఇంకా ఎక్కువ వ్యూస్ రావాలని చెప్తారు. మరి నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఉన్నది ఉన్నట్టు చెప్తే తప్పేం లేదు. అక్కడ ఉపాసన గారికి శ్రీమంతం జరిగినట్టుగా ఒక వీడియో అనేది వచ్చింది, ఇది ఇన్స్టాగ్రామ్లో. కానీ సోషల్ మీడియాలో కొంతమంది ఏ విధంగా దాన్ని సృష్టించారంటే, ఉపాసన గారు తల్లి కాబోతుంది అంటే ఈ ఇద్దరు దంపతులు మన ఉపాసన గారు రామ్ చరణ్ గారు మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు, పుట్టబోయే బిడ్డకు జన్మనియ్యబోతున్నారని చెప్పి వార్త అనేది ఒకవేళ ఆ విధంగా చెప్తే అది నిజమనుకోవచ్చు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, పుట్టబోయే బిడ్డ అంటే పుట్టబోయే వీళ్ళిద్దరు కవాల పిల్లలు అన్నట్టుగా తెలిసింది. అంతవరకు ఓకే, కవాల పిల్లల లేదా అనేది తెలవటం అనేది సహజం. ఒకవేళ డాక్టర్ గారు చెప్తే చెప్పొచ్చు. కానీ రామ్ చరణ్ గారికి ఉపాసన గారికి ఇద్దరు మగబిడ్డలే పుట్టబోతున్నట్టుగా వార్త రావడం ఏంటండి? అసలు డాక్టర్లు ఎవరైనా ఆడపిల్ల లేకపోతే మగపిల్లగాడ అని చెప్పడం అనేది చట్టరీత్యా నేరం. మరి నేరం అని తెలిసినా కానీ ఇద్దరు మగబిడ్డలే అన్నట్టుగా ఎలా చెప్తారండి? మరి సోషల్ మీడియాలో వచ్చే వీడియోలు చూస్తూ ఉంటే కంపరం పుడుతుందన్నమాట. ఒక పక్క రామ్ చరణ్ గారు ప్రకటించలే ఏది ఇద్దరు మగపిల్లగాళ్ళు పుట్టబోతున్నారని, అలాగే ఉపాసన గారు కూడా ప్రకటించలే. మరి వీళ్ళకి ఎవరు చెప్పారు? నేను అందుకే అంటామంట, ఇదిగో తోక అంటే అదిగో పులి అని సోషల్ మీడియాలో ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టుగా ప్రచారం అనేది బాగా ఎక్కువైపోతూ ఉంటుందండి. కేవలం ఇదంతా ఏంటంటే, కొంతమంది యూట్యూబర్లు వాళ్ళ వ్యూస్ కోసం ఒక మెగా ఫ్యామిలీలలో ఏ విషయం జరిగినా కానీ అది శుభకార్యమే కావచ్చు, ఇంకేదైనా సరే ఒక వార్తను చెప్పేటప్పుడు ఒక విశేషం గురించి చెప్పేటప్పుడు వాళ్ళు చెప్పిన దానికన్నా ఇంకాస్త కొద్దిగా ముందాలకెళ్ళి ఏదో ఒకటి జోడించి చెప్పితే ఈ వీడియో అనేది బాగా వైరల్ అయిపోయింది, వాళ్ళ యూట్యూబ్ ఛానల్కి వ్యూస్ అనేది ఎక్కువ రావాలనే ప్రయత్నం తప్ప మరేం కనబడట్లేదు అనమాట. సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో అంటే ఒక 4-5 రోజుల కాడ నుంచి ఈ వార్తలు అనేది మళ్ళీ బాగా సర్క్యులేట్ అవుతున్నాయి అనమాట. అది ఎందుకంటే, ఇందాక నేను వీడియో మొదట్లోనే ఒక మాట చెప్పాను, ఉపాసన రామ్ చరణ్ గారి దంపతులకి 2026 జనవరి 31వ తారీఖుకి సంబంధం ఏంటి అని. అంటే సంబంధం ఉన్నట్టుగా ఈ మధ్యకాలంలో బాగా వార్తలు వస్తున్నాయి సోషల్ మీడియాలో అని చెప్పి ఇందాక నేను అన్నాను కదా. అదేంటంటే, ఉపాసన
రెండోసారి ఆమె తల్లి కాబోతుంది కాబట్టి ఆమె మరో బిడ్డకు జన్మనీయడానికి 2026 జనవరి 31వ తారీఖు ఈ డేట్ని వాళ్ళు ముహూర్తంగా పెట్టుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి అన్నమాట. వాస్తవంగా ఈ డేట్ అనేది ఈ దంపతులు కావచ్చు, చిరంజీవి ఫ్యామిలీ కావచ్చు, ఉపాసన ఫ్యామిలీకి సంబంధించిన అంటే తల్లిదండ్రులు ఎవరైనా సరే ఈ డేట్ అనేది వాళ్ళు ఎక్కడ కూడా ప్రకటించలేదన్నమాట. కానీ సోషల్ మీడియాలో చాలా మందికి ఇలాంటి వార్తలు ఎవరు అందిస్తున్నారు అనేది అర్థం కావట్లేదు అన్నమాట. కానీ సోషల్ మీడియాలో చాలా మంది మరి ఒకరిని చూసి ఒకడు చెప్తున్నారు, నాకేది అర్థం కావట్లేదు. కానీ వాళ్ళు ఒక ట్విట్టర్లో ప్రకటించారా అంటే అదేం లేదు, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో ప్రకటించారా అంటే అదేం లేదు, ఫేస్బుక్లో యూట్యూబ్లో ఏమైనా ప్రకటించారా అంటే అదేమీ లేదు. నేను ఈ మధ్యకాలంలో కొంతమందిని రియల్గా చూశానండి. అంటే దేవుడిచ్చిన ఒక సమయం అనేది ఉంటుంది. అంటే ఒక బిడ్డకు జన్మనియాలంటే అది ఆదివారం కావచ్చు, సోమవారమే కావచ్చు, మంగళవారం కావచ్చు, లేకపోతే పౌర్ణమి కావచ్చు, పున్నమి కావచ్చు, పండగ కావచ్చు, ఏదైనా సరే అసలు ఏ రోజు ఒక టైం అంటూ ఏం లేదు. దేవుడు ఎప్పుడు ఆ బిడ్డకు జన్మనియాలో ఈ నొసటి పైన రాసి ఉంటుందన్నమాట. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే నెలలు ఆ తల్లికి పూర్తి అయిపోయిన తర్వాత వీళ్ళే ఒక మంచి ముహూర్తాన్ని ఎన్నుకొని డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం, పలానా డేట్న పలానా టైంలో ఆ టయానికే బిడ్డ జన్మనియాలని చెప్పడం అనమాట. ఇలాగ జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. అంటే సోషల్ మీడియాలో ఇలాంటి కథనాలు వస్తున్నాయి అంటే పలానా డేట్ అనేది ఫిక్స్ చేసుకుంటారు అది ఇదని. కానీ ఒకవేళ ఫిక్స్ చేసుకున్న సంగతి అసలు సోషల్ మీడియాలో వాళ్ళు ఎక్కడ కూడా ప్రకటించలేదు. మరి వీళ్ళకి ఎలా తెలుస్తుంది? చట్టరీత్యా తప్పన్న సంగతి అందరికీ తెలుసు, ఆడబిడ్డ లేకపోతే ఆడపిల్ల లేకపోతే మగపిల్లల అని చెప్పి. కానీ ఉపాసన గారికి, రామ్ చరణ్ గారికి ఇద్దరు మగబిడ్డలు పుట్టబోతున్నారు అన్నట్టుగా ఎలా తెలిసింది? ఒకవేళ తెలవడానికి అవకాశం లేదు. అది పబ్లిక్ చెప్పుకోవడం అంటే చట్టరీత్యా నేరమే అనమాట. ఆడపిల్ల మగబిడ్డ అని చెప్పడం అనేది ఏ డాక్టర్ కూడా చెప్పరన్నమాట. కానీ సోషల్ మీడియాలో ఒక అడుగు ముందాలకేసి రామ్ చరణ్ గారికి, ఉపాసన గారికి ఇద్దరు మగపిల్లలు పుట్టబోతున్నారని చెప్పి సోషల్ మీడియాలో ఇలా వ్యూస్ కోసం కల్పించి చెప్పడం అనేది ఎక్కువైపోతుంది అనమాట. 31వ తారీఖు అంటే 2026 జనవరి 31వ తారీఖు డేట్ అనేది ఇక రేపే ఉంది కాబట్టి దాదాపు ఇప్పుడు నేను ఒక 4-5 రోజుల కింద వస్తూనే ఉన్నా ఈ విషయం పైన. మళ్ళీ సోషల్ మీడియాలో అప్పుడెప్పుడో ఈ వార్తలు సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత మళ్ళీ అదే వార్తలను పట్టుకొని ఇదిగో ఇక 31వ తారీఖు వచ్చేసింది కాబట్టి ఇక డెలివరీ సమయం అనేది వచ్చేస్తుంది అన్నట్టుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి అన్నమాట. ఏదైనా ఉపాసన గారు కావచ్చు, లేకపోతే రామ్ చరణ్ గారు కావచ్చు, మెగాస్టార్ చిరంజీవి గారు కావచ్చు, ఆ దంపతులు ఎవరైనా సరే, అంతేకాకుండా ఉపాసన గారి తల్లిదండ్రులు ఎవరైనా కావచ్చు, ఆ కుటుంబ సభ్యులు ఈ కుటుంబ సభ్యులు ఎవరైనా ఒకవేళ వాళ్ళు సొంతగా ప్రకటించినట్లయితే అది నమ్మాలి. కానీ సోషల్ మీడియాలో వచ్చే కొన్ని కథనాలు, కొన్ని వార్తలు నమ్మాల్సిన అవసరం లేదు. చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు ఈ వీడియోపై ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.